ఇక కాళేశ్వరం కమిషన్ నోటీసులల్లా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి పెద్ద పెద్ద తలకాయ లీడర్లు అయితే గట్టిగానే ఆధారపడుతున్నారు. ఇక పెద్ద పులి అదేనులా బీఆర్ఎస్ పెద్ద గులాబీ బాసు కేసీఆర్ సార్ ఆధారపడబోతున్నాడు. మరి కేసీఆర్ సార్ ఆధారపడబోతున్నాడు అంటే అంత ఆషామాషి కాదు కదా, పురాగా చిట్టా దోలుకొని పోతాడు కదా. మరి ఇంతకు కేసీఆర్ తానా ఉన్నది ఏంది, ఏమా మాట, కమిషన్ నోటీసుల ముచ్చటల్లా కేసీఆర్ చెప్పిన మాటలు ఏంది, ఏం ఆలోచన చేసిండు, ఫామ్ హౌస్ దగ్గర నుంచి మొత్తం రాజకీయంగా వ్యూహాన్ని నడిపిస్తున్నటువంటి కేసీఆర్ సారు ఈ కాళేశ్వరం కమిషన్ నోటీసులను ఎట్లా పే చేయబోతున్నాడు అన్న ముచ్చట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం హాట్ టాపిక్ అయింది. ఇక కాళేశ్వరం కమిషన్ ఈశారణకు కేసీఆర్ సార్ హాజరుపడుతున్న ముంచట్లల్లో ఆయనకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందం చేసిందయ్యా. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి పెద్ద కాన్వాయ్తో కేసీఆర్ సార్ తెలంగాణ భవన్ కు చేరుకున్నాడు. ఇక అక్కడి నుంచి బీఆర్కే భవన్ దగ్గరకు పోయిండయ్యా. ఇక అన్ని ప్రత్యేకంగా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. భారీగా పార్టీ శ్రేణులు తరలిచ్చే ప్రణాళికను రూపొందిస్తున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకించి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున కేసీఆర్ సార్ అభిమానులు తరలి రావాలని చెప్పి పార్టీ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తున్నదయ్యా. తగిన ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులకు కూడా తెలంగాణ భవన్ కించి సందేశం పంపినట్టుగా సమాచారం. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణకు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు సార్ హాజరుపడ్డన్న సంగతి మన అందరికి ఎరికేందే. ఇక విచారణ తర్వాత హరీష్ రావు సార్ సీదా పోయి ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సార్ తోనైతే మాటామంతి జరిపిండయ్యా. చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత అనేక విషయాల మీద బగ్గనే ఇద్దరు ఆలోచన చేసిండట. దాదాపు 4 గంటల పాటు చాలా అంశాల మీద చర్చలు జరిపిండ్రట. ఇక ఈటల రాజేందర్ సార్ ను హరీష్ రావు సార్ ను అడిగిన ప్రశ్నల మీద కూడా కేసీఆర్ సార్ ఆరా తీసిండట. మరి ఇక బుధవారం నాడు కేసీఆర్ సార్ హాజరుపడబోయే కమిషన్ ముచ్చట్లల్లో మరి ఏమేం ప్రశ్నలు అడుగుతారు కేసీఆర్ సార్ అనే దాని మీద కూడా కేసీఆర్ సార్ ఎట్లా సమాధానం చెప్తాడో ఆలోచన 1కి 4 సార్లు చేస్తున్నారట కేసీఆర్ సార్ టీము. ఏదేమైనా కాళేశ్వరం విచారణకు గులాబీ పెద్ద అయినటువంటి కేసీఆర్ సార్ హాజరుపడబోతున్నాడన్న మాట మాత్రం ప్రతి ఒక్కళ్ళల్లా ఒక ఉత్కంఠకు రేపేటట్టుగానే ఉన్నది. అందరిలల్లా కూడా ఒక హై టెన్షన్ అనే వాతావరణమే కనబడుతున్నది అయ్యా. ఏదేమైనా కేసీఆర్ సార్ విచారణను ఎదుర్కోబోతున్నాడంటే అంత ఆషామాషి ముచ్చట కాదు, పురాగా చిట్ట పట్టుకునే పోతాడని చెప్పి గట్టిగానే భరోసా అయితే బీఆర్ఎస్ నాయకులలోనైతే కనబడుతున్నది అయ్యా.